నమస్తే ఫ్రెండ్స్. కువైట్ నుంచి వయా సౌదీ అరేబియా ఇండియాకు, ఇండియా నుంచి వయా సౌదీ అరేబియా కువైట్ కు వెళ్లే వాళ్లకు ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చింది. సౌదీ ప్రభుత్వం ట్రాన్సిట్ వీసాలను అయితే తాత్కాలికంగా నిలిపివేసింది. ఎవరైతే ఆల్రెడీ టికెట్లు బుక్ చేసుకుని ట్రాన్సిట్ వీసా తీసుకున్నారో వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఎవరైతే ఇప్పుడు మేము టికెట్లు బుక్ చేసుకుని ట్రాన్సిట్ వీసాతో సౌదీ అరేబియా మీదుగా కువైట్ నుంచి ఇండియాకు, ఇండియా నుంచి వయా సౌదీ అరేబియా కువైట్ కు వెళ్దాం అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు వెయిట్ చేయండి. మీరైతే టికెట్లు బుక్ చేసుకోవద్దు. కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ ఇప్పుడే ఒక అఫీషియల్ అప్డేట్ అయితే విడుదల చేసింది. ఆ అఫీషియల్ అప్డేట్ ఏందో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ లోకి వెళ్తే, కువైట్ లోని మన ఇండియన్ ఎంబసీ తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటన అయితే విడుదల చేసింది. ఇప్పటి వరకు భారతీయులు కువైట్ నుంచి సౌదీ అరేబియా ద్వారా ట్రావెల్ చేయడానికి సౌదీ ట్రాన్సిట్ వీసాను ఎంబసీ ద్వారా పొందే సౌకర్యం అయితే ఉండేది. కానీ ఇప్పుడు ఆ సౌకర్యాన్ని తక్షణమే నిలిపివేశారు. దీనికి ప్రధాన కారణం హజ్ సీజన్ ప్రారంభం కావడంతో సౌదీ ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే తీసుకుంది. హజ్ సమయంలో సౌదీ అరేబియాలో భారీ రద్దీ ఉంటుంది. అందుకే ట్రాన్సిట్ వీసా ప్రాసెస్ ను తాత్కాలికంగా సౌదీ ప్రభుత్వం అయితే నిలిపివేశారు. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఎంబసీ ద్వారా కొత్త ట్రాన్సిట్ వీసా అప్లికేషన్లు అయితే తీసుకోవడం లేదు. పాత పద్ధతి పూర్తిగా సస్పెండ్ అయింది. మీరు గనక కువైట్ నుంచి ఇండియాకు వయా సౌదీ అరేబియా ట్రావెల్ చేయాలని ప్లాన్ చేస్తుంటే మీరు మీ ఎయిర్లైన్స్ ను డైరెక్ట్ గా సంప్రదించి ఎమిగ్రేషన్ రూల్స్ ను, ట్రాన్సిట్ వీసా వివరాలను ముందుగానే అడిగి తెలుసుకోండి. లేదంటే చివరి నిమిషంలో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కువైట్ నుంచి వయా సౌదీ అరేబియా ట్రాన్సిట్ లో ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు టికెట్లు బుక్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు మీ ట్రావెల్ ఏజెంట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలన్నా అతన్ని అన్ని వివరాలు అడిగి కనుక్కొని అప్పుడు మాత్రమే మీరు టికెట్లు బుక్ చేసుకోండి. లేదంటే కొద్ది రోజులు వెయిట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. మరో ఇన్ఫర్మేటివ్ వీడియోతో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.